హాయ్ అండి, నమస్తే. నేను శ్రీలత. ఈరోజు నా మార్నింగ్ రొటీన్ వీడియో పెడుతున్నానండి. అంటే ఎప్పుడు ఇంత క్లియర్గా అయితే నేను మార్నింగ్ రొటీన్ ఎప్పుడు పెట్టలేదని ఈరోజు పెడదామని. మార్నింగ్ ఫస్ట్ అయితే కాఫీ డికాక్షన్ ఒకవైపు, మరొక వైపు పాలు కూడా కాచాను. మనకు మార్నింగ్ లేవగానే ఇంకేముంది, టీనో కాఫీనో ఏదన్నా ఒకటి, దాంతోటే కదా డే మొదలయ్యేది. తర్వాత ఇడ్లీ పెట్టేసి సాంబార్కి పప్పు కూడా పెడుతున్నాను. అలాగే ఈరోజు చేసే వంటకాలు మట్టికే చూపిస్తున్నాను. తర్వాత ఇడ్లీలోకి సాంబారును పల్లి చట్నీ కూడా చేస్తున్నాను. పల్లి చట్నీ నేను చేస్తున్నా, ఇక్కడ మా మనవడేమో చపాతీ చేసుకుంటున్నాడు. ఆయనకు అట్లా చపాతీ చేయడం, కూర్చొని ఆడుకోవడం చాలా ఇష్టం. చూసారా, ఇడ్లీలు రెడీ అయిపోయినాయి లోపు. తర్వాత చట్నీకి అవి చల్లారిపోయినాయి, పల్లీలు పుట్నాలు. అలాగే నేను డీప్ ఫ్రిడ్జ్లో కొబ్బరి ముక్కలు ఉంటే డీప్ ఫ్రిడ్జ్లో ఒక ఎయిర్ టైట్ కంటైనర్లో పెట్టేసి పెడతానండి. అవి కొంచెం కూడా ఇట్లా స్మెల్ రాకుండా చక్కగా ఉంటాయండి, వాడుకోవచ్చు మనము. ఒక 15 days వరకు ఎప్పుడైనా అట్లా వాడుకోవచ్చు. ఫ్రెష్గా కూడా ఉన్నాయి. ఈ మూడిటి కాంబినేషన్లో చట్నీ చాలా బాగుంటుంది. కొంచెం పల్లీలు ఎక్కువ వేయాలి. పల్లీల్లో సగభాగం పుట్నాలు, ఇంకా కొబ్బరి అనేది మనం ఒక సగం చిప్ప వరకు వేసుకోవచ్చండి. నేను దీంట్లో కొంచెము జీలకర్ర బదులు జీలకర్ర పొడి వేసాను. వేయించి పొడి చేసి పెట్టుకున్నది ఉంటుంది కదా నా దగ్గర, అది వేసాను. ఇప్పుడు చట్నీలోకి కాస్త పోపు పెట్టుకుంటే చట్నీ పని అయిపోతుంది. ఇడ్లీ అయిపోయింది, కాఫీ పని అయిపోయింది. అంటే కాఫీ కలుపుకొని తాగడం అది చూపించలేదు, కానీ డికాక్షన్ తీసింది ఒకటి పెట్టాను. చూసారా, చాలా అంటే చాలా ఈజీగా అయిపోతాయి. ఇంకా పల్లీలు కనుక వేయించి రెడీగా ఉంటే ఇంకా త్వరగా అయిపోతాయి చట్నీ. నేను దీంట్లో చట్నీలో ఒక 4 పచ్చిమిర్చి వేసాను అంతే, కారానికి 1 స్పూను ఉప్పు అంతే. తర్వాత సాంబార్ కొరకు సొరకాయ, ఉల్లిపాయలు, మునక్కాడలు, కొంచెం మెంతాకు, కొత్తిమీర, కరివేపాకు అన్నీ రెడీ పెట్టుకొని, పప్పు కూడా ఉడికిపోయింది కదా, పప్పు కూడా పక్కన మెదిపి పెట్టుకున్నాను. తర్వాత పోపు వేసేసుకొని, అంటే నేను ఇది ఇడ్లీ సాంబార్ అండి, దీంట్లో ఎలాంటి మసాలాలు అట్లా వేయట్లేదు. అంటే ఇంట్లో నేను తయారు చేసుకున్న మసాలా పౌడర్ ఒకటే వేస్తాను దీంట్లో. పోపు కొంచెం వేగగానే ఉల్లిపాయ ముక్కలు, దీనికి కొంచెం మనం ఎవరైనా సాంబార్కు కొంచెం పెద్దగా దొరుకుంటాం కదా, అలానే కట్ చేసుకోవాలి. తర్వాత ములక్కాడలు, తర్వాత చింతపండు కూడా నేను ఏం చేస్తానంటే ఒక వారానికి సరిపడా చిక్కగా పులుసు తీసేసి ఉడకబెట్టి కొంచెం ఉప్పు పసుపు వేసి ఫ్రిడ్జ్లో స్టోర్ చేసుకుంటానండి. దేంట్లో కావాలంటే దాంట్లో 1 స్పూన్ 2 స్పూన్ల అవసరమంతా వేసుకునేటట్టుగా. అప్పటిదప్పుడు నానబెట్టి తీయడం అంటే కొంచెం టైం ఉండదు కదా ఒక్కొక్క రోజు, అందుకనే అలా ఒక బాటిల్లో చేసి పెట్టుకుంటాను. వాటితోటి అయిపోయింది. అది కూడా చింతపండు గుజ్జేస్తున్నాను. చిక్కగా ఉడకబెట్టి పెట్టుకుంటే మనకు ఎన్ని రోజులైనా ఫ్రిడ్జ్లో పెట్టుకుంటే ఉంటుందండి. మనం కొంచెం తడి స్పూన్ పెట్టకుండా ఉంటే సరిపోతుంది. తర్వాత మెంతాకు ఒక 2 కట్టలండి, కాకపోతే ఇప్పుడు సమ్మర్ కాబట్టి కట్టలు చిన్నగా వస్తున్నాయి. ఆకు కూడా చాలా చిన్నగా ఉంది, కాకపోతే ఫ్లేవర్ బాగుంటుంది కదా అని వేసాను. చక్కగా ఉంటుందండి మెంతాకు వేస్తే. తర్వాత ఈ సాంబార్ పౌడరు నేను ఇంట్లో తయారు చేసి పెట్టుకుంటానండి. అదొకసారి నేను వీడియో పెడతాను. ఇడ్లీ సాంబార్లోకి బాగుంటుంది, రైస్ సాంబార్లో పొడి వేరు ఉంటుంది మళ్ళీ. ఇది చాలా టేస్టీగా ఉంటుందండి. అంటే అట్లా అని ఘాటుగా ఉండదు, మసాలాలు అట్లా ఏముండదు, స్మూత్గా చాలా బాగుంటుంది. తర్వాత వంకాయ బాజీ చేద్దామని వంకాయలు కట్ చేస్తున్నాను. వంకాయ బాజీ అనేది చాలా రకాలుగా చేస్తారు కదా, నేను చేసే రకం మీరు చూడండి. ఈరోజు సాంబారు మరిగిపోయింది, దాంట్లో లాస్ట్కు కొత్తిమీర కూడా వేసేసా. పప్పు వేసిన క్లిప్పింగ్ ఒకటి మిస్ అయింది. తర్వాత ఇది వంకాయ బాజీకి నేను పోపు చేస్తున్నాను. ఈ వంకాయ బాజీకి మాత్రము పల్లి నూనెనే వాడాలి. శనగపప్పు మంచి ఒక 2 స్పూన్ల శనగపప్పు, 1 స్పూన్ మినప్పప్పు, పప్పులు బాగా తగులుతూ ఉంటేనే ఇది టేస్ట్ బాగుంటుంది. తర్వాత ఒక 2 ఎండుమిర్చి, ఆవాలు, జీలకర్ర ఇంతే పోపులో వేసుకునేది. పసుపు ఒకటి.
ఈ వంకాయ బాజీ మాత్రమే వేడివేడి అన్నంలోకి చాలా టేస్టీగా ఉంటుందండి. సన్న వంకాయలు తీసుకోవాలి, పొడుగ్గా దరుక్కోవాలి. ఈ తరగడం కూడా దీనికి ఇదే విధంగా దరుక్కుంటే బాగుంటుంది. లావు వంకాయలు అయితే ఈ బాజీకి అంత మంచిగా అనిపించదండి. ఇట్లా కాల్చి చేసే వాటికైతేనేమో బాజీకి అయితేనేమో లావుగుండ వంకాయ, దీనికి సన్నగానే ఉండాలి. అలాగే నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి. చూసారా, ముందుగానే వంకాయకు ఉప్పు వేస్తే ఒక 5 నిమిషాలు మగ్గిపోయినండి. చాలా లేతగా ఉన్నాయి కదా. మగ్గిపోయిన తర్వాత దీంట్లో మనము చివరికి ఉల్లిపాయలను పచ్చిమిర్చి చివరికి వేసుకుంటాము. కాకపోతే కొంచెం కారం కూడా ఎక్కువనే వేస్తేనే బాగుంటుందండి. మగ్గిపోయిన తర్వాత ఒక 2 స్పూన్ల కారము, కారంలో ఇప్పుడు ఆల్రెడీ ఉప్పు వేసుకున్నాం కదా. తర్వాత పచ్చిమిర్చీలు కూడా ఒక 4-5 వేసుకోవాలండి, సన్నగా దొరుకుని. కారం మాత్రం అసలు అవ్వదండి అంత, మరి ఆ నూనె ఎక్కువ వేసినందుకో ఏదో కానీ ఆ కారం అనేది మనకి ఎక్కువ తగలదు, రుచి కూడా బాగుంటుంది. కారపొడి వేయాలి, పచ్చిమిర్చి వేయాలి. తర్వాత స్టవ్ ఆఫ్ చేసిన తర్వాతనే పచ్చిమిర్చి ఉల్లిపాయలు వేసుకోవాలి. దీనికి అస్సలు అవి వేడి మీద, స్టవ్ మీద వేడి చేయాల్సిన అవసరం లేదు. ఆ ఉన్న వేడికి సరిపోతుంది. మనము తింటూ ఉంటే అవి అట్లా క్రిస్పీగా తగులుతుంటేనే ఆ వంకాయ బాగుంటుంది. చూసారా ఎలాగుందో నా మార్నింగ్ రొటీను. లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి, మర్చిపోకండి. కామెంట్ కూడా పెట్టండి. మరొక మంచి రెసిపీతో మళ్ళీ మీ ముందుకు వస్తాను. బాయ్.